కోట్ల రూపాయలు నేను అప్పు చెల్లిస్తున్న సంవత్సరానికి 75,000 కోట్లు ఈరోజు కేసీఆర్ చేసిన అప్పులకు అసలు మిత్తి నేను కడుతున్నా. ఈ సంవత్సరం మొత్తం 75,000 కోట్ల రూపాయలు కట్టిన. ఈయన తెచ్చిన అప్పులకు అసలు మిత్తి కట్టడానికి నేను కొత్త అప్పులు చేయాల్సి వచ్చింది. 60,000 కోట్ల ఇప్పుడు అప్పు చేసి ఇంకో 15,000 కోట్ల రూపాయలు నేను సంపాదించింది కలిపి చంద్రశేఖరరావు చేసిన అప్పుకు నేను కప్పం కట్టిన 75,000 కోట్ల రూపాయలు. ఒక్క రూపాయి తక్కువనా మీరు లెక్కలు అడగండి, అన్ని వివరాలు నేను ఇస్తా. ఇవాళ చంద్రశేఖరరావు మనల్ని అప్పుల కుప్పగా తయారు చేసిన రాష్ట్రాన్ని పరిష్కరించుకుంటూ ఒకటొకటిగా పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నా. ఆనాడు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులను నేను అడుగుతున్నా, మీ గుండెల మీద చేయి పెట్టుకొని మీరు ఆలోచన చేయండి. చంద్రశేఖరరావు ఉన్నన్ని రోజులు మీ జీతాలు ఎన్నడు వచ్చినాయో మీరు లెక్క చూసుకోండి. మీ బ్యాంకులో ఖాతా తెచ్చుకొని చూసుకోండి. ఎన్నడూ మీ జీతం వస్తుందో మీకు తెలియని పరిస్థితి. 1 తారీఖు నాడు మీరు తెచ్చుకున్న అప్పులకు బ్యాంకులకు కట్టాలి, పాల పైసలు కట్టాలి, పిల్లల బడి ఫీజులు కట్టాలి, ఇంటి కిరాయి కట్టాలి. ఎన్నడన్నా చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నంత కాలం మీకు 1 తారీఖు నాడు జీతాలు వచ్చినాయా? నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 1 తారీఖు నాడు మీకు జీతాలు వస్తున్నాయా లేదా? ఎవరెవరి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రతి నెల 1 తారీఖు నాడు జీతాలు వస్తున్నాయో వాళ్ళు గుండె మీద చెయ్యి పెట్టుకొని జీతం వస్తే నాకు ఓటేయండి, 1 తారీఖు నాడు జీతం రాకపోతే నాకు ఓటు వేయొద్దని నేను అడుగుతున్నా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులను. ఇవాళ రిటైర్డ్ ఉద్యోగస్తులు 35 ఏళ్ళు ప్రభుత్వానికి సేవలు అందించి తమ జీవితాన్ని సర్వాన్ని ఈ రాష్ట్రానికి అందించిన ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి ఈరోజు ప్రభుత్వం దగ్గర పైసలు లేని పరిస్థితి. రిటైర్డ్ ఉద్యోగస్తులకు 8,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి చంద్రశేఖరరావు బకాసురులాగా పారిపోతే ఇవాళ 8,000 కోట్లు తీర్చడానికి ఇవాళ నా నడుము వంగిపోతుంది. ఇవాళ 8,000 కోట్ల రూపాయలు రిటైర్డ్ ఉద్యోగస్తుల బెనిఫిట్స్ ఇవ్వాలి అంటే ఒక ఆయన వస్తాడు, బిడ్డ పెన్లు ఉంది సార్, వెడ్డింగ్ కార్డు చూపించి నా బిడ్డ పెన్లు ఉంది, ఎట్లన్నా నా బెనిఫిట్స్ ఈ సార్, నేను దాచుకున్నవే కదా అని ఒక ఆయన అంటాడు. ఇంకొక ఆయన వస్తాడు, హాస్పిటల్లో నా కిడ్నీ ఆపరేషన్ ఉంది సార్, నా లివర్ ఆపరేషన్ ఉంది సార్, నా డబ్బులు ఎట్లన్నా ఇవ్వండి సార్ అంటారు. ఇది మా సొమ్ము కాదు, అది వాస్తవంగా వాళ్ళు దాచుకున్న సొమ్ము. వాళ్ళు సొంతం కష్టపడి 35 ఏళ్ళు ప్రభుత్వం దగ్గర దాచిపెట్టుకున్న సొమ్ము మొత్తం ఖతం బట్టి ఖజానా ఖాళీ చేసి ఫామ్ హౌస్లో పోయి ఆయన బోర్ల బొక్కల వండుకుంటే ఈ రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఇవ్వడానికి నెలకు 300-400 కోట్లు ఇవ్వాలంటే నేను ఆ గగనమైన పరిస్థితి. ఇవాళ నేను రిటైర్డ్ ఉద్యోగస్తులను అడుగుతున్నా, మీకు నిజంగానే చంద్రశేఖరరావు సరైన సమయంలో చెల్లించుంటే మీకు ఇన్ని కష్టాలు వస్తుండేనా? ఇవాళ అట్లాంటి చంద్రశేఖరరావు మోసం చేసిపోతే ప్రతి నెల నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా. రాబోయే సంవత్సరంలో అవసరమైతే నెలకు 1000 కోట్ల దాకా మీ బకాయిలు చెల్లించి మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది. మీరు నమ్మితే నాకు ఓటేయండి, మీరు నమ్మకపోతే మీరు ఇంకెవరికైనా ఓటేయండి. అందుకే నేను అంటా ఉన్నా, రేవంత్ రెడ్డి రంకెలేసుడు, చర్చకు రా, ఇదిరా అదిరా ఇవి కాదు. దమ్ముంటే చేతనైతే అసెంబ్లీలో పెట్టు చర్చ, రాష్ట్రం మొత్తం చూస్తుంది, పెట్టు, 2 రోజులు పెట్టు, మైక్ కట్ కాకుండా చూడు. దమ్ముంటే నీకు స్పీకర్ను నువ్వు డిక్టేట్ చేసి స్పీకర్కు కనుసైగల ద్వారా శాసించి ప్రతిపక్షం గొంతులు నొక్కుడు కాదు. దమ్ముంటే 38 మంది సభ్యులు మేమున్నాం, దమ్ముంటే మా సంఖ్యకు సరిపడే విధంగా మాకు టైమింగ్ అక్కడ అసెంబ్లీలో 4 కోట్ల ప్రజల ముందు నీ బట్టలు ఇప్పుతాం. అక్కడనో ఇక్కడనో చర్చ కాదు, బహిరంగంగా అసెంబ్లీ సమావేశాల్లోనే నీ బట్టలు ఇప్పుతాం. ఇది మా సవాల్ నీకు. ఇప్పుడు నేను చెప్పిన ఏది తప్పు అని చెప్పినా నేను ఏ శిక్ష కంటే ఆ శిక్షకు సిద్ధం. ఎందుకంటే మీ ఆర్థిక మంత్రి గారు చెప్తా ఉన్నారు వాస్తవాలు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకొని, సిగ్గు తెచ్చుకొని ఇకనైనా పద్ధతిగా మాట్లాడాలి, రాష్ట్రాన్ని దూషించవద్దని కోరుతూ మళ్ళొక్కసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మేము కూడా ప్రతి సవాల్ చేయొచ్చు, ఏముందన్న అందులో. రాష్ట్రంలో రైతు రుణమాఫీ ఎక్కడ 100% అయిందో ఏ ఊళ్ళే ఆ ఊళ్ళే మేము పోటీ చేద్దాం, మేము పోటీ చేయండి. ఎక్కడన్నా ఒక ఊరు చూపెడతావా? కొండారెడ్డిపల్లిలో అయిందా 100%? కొడంగల్లో అయిందా? మీ అత్తగారు ఊళ్ళో అయిందా? ఎక్కడైంది? నేను కూడా అనొచ్చు, రైతు బంధు మొత్తం పడితే ఆడ పోటీ చేద్దాం అనొచ్చు, తులం బంగారం ఇస్తే పోటీ చేయ అనొచ్చు, నెలకు 2500 ఇచ్చిన మహిళలను ఓటు అడుగు అని నేను కూడా అనొచ్చు, నెలకు 4000 ఇచ్చిన ముసలోళ్ళే మాత్రమే ఓటు అడగాలి, 2000 ఉన్న వాళ్ళంతా మాకేయాలని నేను కూడా అనొచ్చు. ఈ బజారు భాష, చీప్ టాక్టిక్స్, చిల్లర మాటలు, వీటితో ఇంకెన్ని రోజులు టైంపాస్ చేస్తారని నాకు అర్థం కాదు.
ఇప్పుడు నేను లేవనెత్తిన ప్రశ్నలు కానీ నేను చెప్పిన విషయాలు కానీ ఇందులో ఏమైనా తప్పు ఉంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇంకో మంత్రి వాళ్ళ వైపు నుంచి ఎవరైనా సాధికారంగా చెప్పగలిగే వాళ్ళు ఉంటే రమ్మనండి. ఇంకోటి అసెంబ్లీలో చర్చ పెట్టండి, 2 రోజులు పెట్టండి. ఇంతకంటే ఇంపార్టెంట్ ఏముంది? బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి ముంగట, మైక్ ఇవ్వండి. మైక్ ఇవ్వకుండా గొంతు నొక్కుడు ఇష్టం వచ్చినట్టు ఒర్రుడు ఇది కాదు కదా పాయింట్. మేము చాలా మీ దగ్గర ఒక సొసైటీలో ఒక రుణమాఫీ కూడా కాలేదని చెప్తా ఉన్నారు హర్ష గారు. ఇంకా చాలా ఉన్నాయి అట్లా ఎగ్జాంపుల్స్. నేను చెప్పేది ఒకటే, ముఖ్యమంత్రి గారు నిన్న ఆడపోయి 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తాను. ఎంతమంది కోటీశ్వరులను చేసినా వాళ్ళని ఓట్లాడు చూస్తా. నేను కూడా ఎంతమంది మహిళలు ఓట్లు వేస్తారో నేను కూడా చూస్తాను. కోటీశ్వరులు కాదు నువ్వు, కనీసం వాళ్ళను రేపటి రోజున ఉన్నదంతా గుంజుకోపోతే చాలు, వాళ్ళ మెడల పుస్తలతాడు గుంజుకోపోతే చాలు. నువ్వు ఇప్పటికే స్టార్టర్లు ఎత్తుకపోతున్నావు, మీటర్లు ఎత్తుకపోతున్నావు, రేపు పుస్తలతాడు కూడా గుంజుకోపోతావు. ఇవన్నీ ప్రజలకు తెలుసు. బండి సంజయ్ ముందు ఒకటి చెప్పాలి, అసలు మీరు రేవంత్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారు? మీరు ఎందుకు రేవంత్ రెడ్డి రక్షణ కవచంలాగా నిలబడుతున్నారు? అందరూ ఇప్పటికే మార్కెట్లు అనుకుంటుందంటే ఆర్ఎస్ బ్రదర్స్ అనుకుంటాను. నేను సూటిగా అడుగుతున్నా బండి సంజయ్ని, బీజేపీని. మీ ప్రధానమంత్రి హైదరాబాద్కి వస్తాడు, ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుండ్రు అంటాడు. చర్యలు ఉండయి. 150 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ బిల్డర్ల దగ్గర వసూలు చేస్తుండ్రు. నేను మున్సిపల్ మంత్రిగా పనిచేసిన 10 ఏళ్ళు, మా హయాంలో 0 కరప్షన్. ఇట్లా దిక్కుమాల ట్యాక్సులు పెట్టలే మేము. నువ్వు ఇప్పుడు 150 రూపాయలు పర్ స్క్వేర్ ఫుట్ మంచిగా నిలబెట్టి వసూలు చేస్తున్నావు, ఇది వాస్తవం. చేతనైతే బండి సంజయ్ని, బీజేపీని చర్య తీసుకోమనండి. నేను ఢిల్లీ పోయినా, ముఖ్యమంత్రి గారు అన్ని నిబంధనలు తుంగలో దొక్కి మీ అమృత్ పథకాన్ని వాళ్ళ బావమరిదికి అప్పచెప్పిండు సృజన్ రెడ్డికి అని చెప్పిన. ఇప్పటి వరకు చర్య లేదు, కనీసం విచారణకు ఆదేశించలేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది, అది బ్రహ్మరహస్యం, ఎవరికి తెలియదు. ఈడీ చెప్పది, పొంగులేటి చెప్పడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎందుకు కాపాడుతుందండి? ఇంత అవినీతి జరుగుతుంటే అమృత్లో ఆర్ఆర్ ట్యాక్స్ రూపంలో ఈడీ రేట్లలో మొత్తం కోట్ల రూపాయలు దొరికినా ఎందుకు బయట పెడతలేరు? ఎందుకు రేవంత్ రెడ్డిని కాపాడుతున్నారు? మీకేంది మొహమాటం? మీకున్న ఆబ్లిగేషన్ ఏంది? రేవంత్ రెడ్డి గారు ఏమైనా లోపాయికారు ఒప్పందం ఉందా? ఏమైనా అండర్స్టాండింగ్ ఉందా? చేరుతా అన్నాడా మీ పార్టీలో? ఏంటి చెప్పండి. అసలు ఆ మాటలు మాట్లాడకుండా ఏదో సొల్లు మాటలు తెల్లారలేస్తే ఈయన తిట్టినట్టు, ఆయన తిట్టినట్టు, రాహుల్ గాంధీ కులము, మోడీ కులము, ఇవి కాదు కదా ప్రజలకు కడుపు నింపేది. మేము అడుగుతున్నాం సూటిగా, నువ్వు చెప్పు, రేవంత్ రెడ్డిని ఆర్ఆర్ ట్యాక్స్ విషయంలో ఎందుకు పెట్టిస్తుంది బీజేపీ? ఎందుకు నీ బావమరిదికి అమృత్ స్కీమ్ మొత్తం 1100 కోట్ల స్కామ్ చేసినా రేవంత్ రెడ్డిని మీరు కాపాడుతున్నారు? అది కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్. ఎందుకు సృజన్ రెడ్డి షోదా కంపెనీకి అప్పచెప్పినా ఎందుకు నీ ప్రభుత్వం కాపాడుతున్నది రేవంత్ రెడ్డిని? ఎందుకు రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలోని పొంగులేటి మీద రేడైతే ఈడీ 4 నెలలైనా ఎందుకు మాట్లాడది? ఏంది బ్రహ్మరహస్యం చెప్పగలుగుతారా? ముందు బండి సంజయ్ని దమ్ముంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినా చెప్పమను, తర్వాత మిగతా విషయాలు మాట్లాడచ్చు.